వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. విజయశాంతి అదే రాములమ్మ గురించి మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త ట్రెండింగ్లో ఉంది. అదేంటంటే ఆమె హోంమంత్రి కాబోతున్నారని. తెలంగాణ రాష్ట్రానికి ఆమె హోంమంత్రి కాబోతున్నారని కాంగ్రెస్ అధిష్టానం దీనికి పూర్తి స్థాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ప్రచారం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎన్నికల తర్వాత స్తబ్దుగా ఉన్న రాములమ్మ, కేవలం ట్విట్టర్కే పరిమితమైన రాములమ్మ సడన్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెర మీదకు వచ్చింది. ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. ఆమె ఎన్నిక లాంఛనమే కావచ్చు. అయితే రాములమ్మ ఇక్కడితో ఆగడం లేదా? ఆమె తెలంగాణ క్యాబినెట్లో తన అభ్యర్థి ఖాయం చేసుకున్నారా? ఆమెను హోంమంత్రిగా నియమించబోతున్నారా? ఇప్పుడు ఇదే ప్రచారం మీడియా వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ హోంమంత్రిగా రాములమ్మ రాబోతుందంటూ ఒక ప్రచారం జరుగుతుంది. అయితే రాములమ్మ తాను ఏ పదవి కోరట్లేదని, ఏ పదవిని ఎప్పుడు కోరుకోనని, అలాగే అధిష్టానం ఏ బాధ్యత అప్పచెప్పినా శిరసావహిస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను, నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ మరి తెలంగాణకు హోంమంత్రిగా రాములమ్మ నిజంగానే వస్తారా? గతంలో సీతక్క హోంమంత్రి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం జరగలేదు. సీతక్కకు వేరే శాఖ కేటాయించారు. ఇప్పుడు రాములమ్మకు ఏదో కీలక పదవి ఇస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అయితే కీలక పదవి ఎమ్మెల్సీ టికెట్ కానే కాదంట. ఆమెను తెలంగాణ క్యాబినెట్లో కూర్చోబెడతారట. ఆమెకు హోంమంత్రి పదవి ఇస్తారట. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. అధికారికంగా ఎవరు ప్రకటన చేసిన దాఖలాలు లేవు. విజయశాంతి కూడా అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. అధిష్టానం ఏం చెప్తే అది చేస్తానంటూ రేవంత్ రెడ్డికి ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరి ఇది నిజమేనా? ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే రాజకీయ సమీకరణాల్లో భాగంగా విజయశాంతికి హోంమంత్రి పదవి ఇస్తారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇది తీవ్ర స్థాయి చర్చోపచర్చలకు దారితీస్తోంది.